నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎవ్వరూ ఊహించని విధంగా వెలువడ్డాయి. వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చాయి. 175 స్థానాలకు 164 స్థానాలు సాధించిన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు కూడా స్వీకరించారు. చంద్రబాబుతో 24 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. ఎవ్వరూ ఊహించిన విధంగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగల్పూడి అనితను హోంమంత్రి పదవి వరించింది. వైసీపీ హయాంలోనూ మహిళకే హోంమంత్రి పదవి దక్కగా చంద్రబాబు కూడా హోంమంత్రిగా మహిళనే నియమించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, టీడీపీ సీనియర్ నేతలైన అచ్చెన్నాయుడు కానీ హోంమంత్రి పదవి ఇస్తారని భావించారు. అయితే చంద్రబాబు హోంమంత్రి పదవికి అనితను ఎంపిక చేశారు. గతంలో మేకతోటి సుచరిత్ర, తానేటి వనిత హోంమంత్రులుగా పనిచేసిన వారు నామమాత్రంగానే ఉండిపోయారు. కానీ వంగల్పూడి అనిత విషయంలో అలా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వ దమనకాండను, అక్రమ అరెస్టులను ఆమె ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగల్పూడి అనిత. అందులోనూ ఆమెకు సీఎం తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖ దక్కింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి పదవి కేటాయించిన చంద్రబాబు ఈసారి ఏకంగా హోంమంత్రిని చేశారు. ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు వంగల్పూడి అనిత. 2014కు ముందు టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనిత 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014 నుంచి 19 వరకు పాయకరావుపేట ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆమెను పాయకరావుపేట నుంచి కొవ్వూరు పంపింది. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా టీడీపీ కోసం వంగల్పూడి అనిత పనిచేశారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తూ వైసీపీ విధానాలను ఎండగడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు హోంమంత్రిగా ఆమెకు బాధ్యతలు అప్పగించడంతో రాష్ట్రంలో శాంతి భద్రతలపైన ఆమె ఫోకస్ పెట్టనున్నారు. ఈ శాఖను ఆమె ఎలా నడిపిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే మేము 75Kకి రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.